ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను ప్రభావితం చేస్తున్న ముంతా తుఫాను దిశగా అధికారులు ఇప్పటికే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో కూడా ముందస్తు చర్యలు చేపట్టారు. కడప జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ ముంతా తుఫాను కారణంగా వర్షాలు, గాలులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజల భద్రతా దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు అలాగే అంగన్వాడీ కేంద్రాలకు ఈ నెల 27, 28 తేదీలలో సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. కలెక్టర్ అదితి సింగ్ జిల్లా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర అవసరాలు తప్ప బయటకు వెళ్లరాదని సూచించారు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందని, అవసరమైతే రెస్క్యూ టీంలు, ఫైర్ సిబ్బంది మరియు ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్లు ఇప్పటికే అలర్ట్ లో ఉన్నాయని పేర్కొన్నారు. కడప జిల్లాలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో చినుకులు పడుతున్నాయని, రాబోయే 48 గంటల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని, తుఫాను పరిస్థితి సద్దుమణిగిన తర్వాత పాఠశాలలు కొత్త తేదీలను తెలియజేస్తామని అధికారులు స్పష్టం చేశారు.